మొదటి 2 వచనాలు చదువుకుందాం. శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియూ లేకయుండును. చాలు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. దేవుని స్తోత్రం. యేసు క్రీస్తు అనగా మన రక్షకుడు, మన ప్రభువు, మన దేవుడు. ఆమెన్. ఆయన తన శరీరమందు శ్రమపడెను. అందరూ చెప్పండి శ్రమ. మరలా చెప్పండి శ్రమ, నొప్పి, వేదన. దేవుని స్తోత్రం. మనము నమ్ముకున్న మన ప్రభువు శరీరమందు శ్రమపడ్డాడంట. ఆయన ఈ భూమి మీద శ్రమపడెను. శ్రమ పడెను. ఈ శ్రమను ఆయుధముగా తీసుకోమంటున్నాడు. అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శ్రమ కలిగినప్పుడు అది ఒక ఆయుధముగా ధరించుకొనుడి. ఆమెన్. శ్రమ వచ్చినప్పుడు మానవ జీవితంలో శ్రమ అనేది సాధారణమే. శ్రమ లేని వ్యక్తి, శ్రమ పడని వ్యక్తి భూమి మీద ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక నొప్పి గుండా, శ్రమ గుండా ప్రయాణము చేయాల్సిందే. ఒక మాటలో చెప్పాలంటే అసలు ఈ భూమి మీద అడుగు పెట్టడంతోనే స్టార్ట్. ఒక బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు తల్లి ఎంతో నొప్పిని భరిస్తా ఉన్నది. ఆ బిడ్డను భూమి మీదకి తీసుకొచ్చినప్పుడు తను ఒక పెయిన్ ద్వారా, ఒక నొప్పి ద్వారా ఒక ఆశీర్వాదాన్ని పొందుకుంటుంది. హల్లెలూయా. అలాగే బిడ్డ భూమి మీద పడగానే అతడికి నొప్పి కలిగి ఏడవటం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్ర. ఇదేంటండి ఈ పుట్టకే నొప్పితో. హల్లెలూయా. జన్మ, ఈ పుట్టుక. నొప్పి లేని వారు ఎవరున్నారు? శ్రమ పడని వారు ఎవరున్నారు? అయితే దేవుణ్ణి మనము నమ్ముకున్నాం కదండి. ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా మనము మరి శ్రమలు, కొన్ని శ్రమలు లేదా కొన్ని నొప్పులు. ఎందుకని మరి ప్రభువుని నమ్ముకున్నా, నా పాపములన్నీ ఒప్పుకున్నాను కదా, నేను ఎంతో యథార్థంగా జీవిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని మాటల మీద మనసు ఉంచండి. నేను ఎంతో యథార్థంగా జీవిస్తూ ఉన్నాను. నేను ఎంతో నమ్మకంగా ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాను. నేను ప్రభువుని ఎంతో ప్రేమిస్తున్నాను. ప్రభు సన్నిధిలో ఉంటూ ఉన్నాను. ప్రభు బిడ్డలతో సహవాసం చేస్తున్నాను. సంఘములో ఉంటున్నాను. దేవునికి అనేక విషయాల్లో నమ్మకంగా ఉంటున్నాను. దేవునికి స్తోత్రం. ఇటువంటి నాకు కూడా శ్రమ ఏమిటి? మనము ఈ భూమి మీద ఎక్కువ సంతోషము కలిగినప్పుడు ఏమి చేస్తాం? ఎక్కువ నొప్పి కలిగినప్పుడు ఏం చేస్తాం? అదే మనం ఎక్స్ట్రీమ్ జాయ్. వింటున్నారా? ఇక్కడే ఉన్నారు అందరూ. దేవుని స్తోత్రం. అందరూ ఇక్కడే ఉండండి, మేల్కోండి. హల్లెలూయా. మీ మనసు, బాడీ మాత్రమే ఇక్కడ ఉండి మనసు ఎక్కడెక్కడో తిరిగితే ప్రయోజనం లేదు. మీరు వచ్చినట్టుగా దేవుని సన్నిధికి
ఎక్స్‌ట్రీమ్ పెయిన్, ఎక్స్‌ట్రీమ్ జాయ్. 2 సైడ్‌లు. సంతోషము బాగా ఎక్కువైపోయింది నీకు సంతోషం. మీ అబ్బాయి ఐఏఎస్ కలెక్టర్ అయిపోయాడనుకోండి. ఎంత సంతోషం? ఐఏఎస్ వచ్చిందనుకోండి. లేదా మీకేదో ప్రమోషన్ వచ్చేసింది. దేవునికి స్తోత్రం. అసలు మీరు ఊహించలా ఆ ప్రమోషన్‌కి మీకు అర్హతే లేదు. కానీ మీకు ప్రమోషన్ వచ్చేసింది. ఎంత సంతోషం. నువ్వు అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. ఎంత సంతోషం. నువ్వు తలపెట్టినవన్నీ సక్సెస్ అవుతున్నాయి. ఎంత సంతోషం. హల్లెలూయా. నువ్వు చేయనిదంతా సఫలమవుతున్నప్పుడు ఎంత సంతోషం. సంతోషం ఉండదా? నువ్వు అనుకున్నవన్నీ జరుగుతున్నప్పుడు సంతోషం. నీకు సంతోషం ఎక్కువైపోయినప్పుడు అప్పుడు నువ్వేం మాట్లాడతావు? నువ్వెలా ప్రవర్తిస్తావు? ఎవరికీ లేనంత సంతోషం నీకు కలిగినప్పుడు ఎక్కువ సంతోషంలో నీ ప్రవర్తనేంటో అదే నువ్వు. అలాగే ఎక్కువ శ్రమ నీ మీదకొచ్చినప్పుడు, ఎక్కువగా నొప్పి కలుగుతున్నప్పుడు, నువ్వు భరించలేని, నువ్వు నువ్వు నిన్ను నీవు ఆదరించుకోలేనటువంటి ఒక నొప్పి గుండా నువ్వు వెళుతున్నప్పుడు, నువ్వేం చేస్తావో, ఏం మాట్లాడతావో అదే నీవు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నేను నేర్చుకున్న ఒక ఆత్మీయ పాఠాన్ని మీతో పంచుకుంటున్నాను. శ్రమలలో నీ స్పందనే నీవు. శ్రమలలో నీ ప్రతిస్పందనే, శ్రమకు నువ్వు చూపించే ఆ స్పందన నీవే. నీవెవరవంటే నీ శ్రమలలో నీ ప్రతిస్పందన నువ్వు. నువ్వు అనుకోనటువంటి శ్రమ గుండా నువ్వు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, నువ్వు ఊహించని శ్రమ, నువ్వు ఊహించని నొప్పి నీకు కలిగినప్పుడు, ఆ శ్రమలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, దేవుని విషయము గానీ, తోటివారి విషయంలో గానీ, అసలు నీ ప్రవర్తన ఎలాగుందో అది నువ్వు ఎగ్జాక్ట్‌గా. అన్నీ చక్కగా ఉన్నప్పుడు నువ్వు సరిగా అర్థం గావు. అన్నీ చక్కగా ఉన్నప్పుడు నీ మాటలు, నీ సంతోషము, నీ కృతజ్ఞతా భావము ఇవన్నీ కూడా కొంతవరకు మాత్రమే కరెక్ట్ గానీ, నువ్వు శ్రమ గుండా వెళ్ళేటప్పుడు నువ్వేం మాట్లాడతావో, నువ్వెలా ప్రవర్తిస్తావో అది నువ్వు. ఎగ్జాక్ట్‌గా దొరికేదెప్పుడో తెలుసా? నీవు నిన్ను నీవుగా నిన్ను పట్టుకోగలిగిన టైం ఏంటంటే, నువ్వు నొప్పిలో ఉన్నప్పుడు నీ దగ్గరికి రావాలి. నువ్వు నొప్పిలో ఉన్నప్పుడు నీతో మాట్లాడితే తెలిసిపోద్ది నువ్వెవరివో. శ్రమ. మనలను రక్షించిన మన రక్షకుడైన యేసు ప్రభువు కూడా శ్రమ, శ్రమ పడెను. చెప్పండి అందరూ. అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శ్రమ పడెను. శ్రమలు రావు అని చెప్పటము లేదు. దేవుని మందిరానికి మీరు వచ్చినంత మాత్రమున, దేవునిని వెంబడిస్తున్నంత మాత్రాన, మీరు ఎంతో, ఎంతో నిష్ట కలిగి లేదా ఎంతో వ్రతము కలిగి మీరు భక్తి చేస్తున్నంత మాత్రాన, మీరు ఎంతో నిజమైన భక్తి పరులైనంత మాత్రాన, మీరు దేవుని యందు భయభక్తులు చూపించుచున్నంత మాత్రాన, మీకు శ్రమలు రావు, మీకు నొప్పి కలగదు అనేది లేదు. అంగీకరిస్తున్నారా? చాలామంది అంగీకరించట్లా. చాలామంది అంగీకరించట్లా అది. ఆహా! ఇది నాకు గాదులే. ఈ మాట నా పక్కనోళ్ళకి. శ్రమ గుండా ఎందుకు వెళ్ళాలి? ఎందుకు శ్రమ? శ్రమ మనలను పరిపూర్ణతలోనికి మార్చగలదు. ఆమేన్. ఆ శ్రమ ద్వారా, నొప్పి ద్వారా నీవు అదే గదా! లాస్ట్ సాంగ్ సేవకురాలు బెంగుళూరులో ఉంటారు. గ్లోరీ సిస్టర్ పేరు. మా స్నేహితుడు రంగరాజు గారున్నారు. ఆయన మిసెస్ రాసిన పాట అది. క్రీస్తువలే నన్ను మార్చునట్టి ప్రతి అనుభవముకై స్తోత్రం.
శిష్యునిలా నన్ను సిద్ధపరచే ప్రతి అవమానం కై స్తోత్రం. యేసువలే నన్ను మార్చునట్టి ప్రతి అనుభవము కై స్తోత్రం. శిష్యునిగా నన్ను సిద్ధపరచే ప్రతి అవమానము కై స్తోత్రం. ప్రతి కై తండ్రి కృతజ్ఞతలు. అపవాదిపై నాకు జయమిచ్చవు ప్రతి ఎడారికై తండ్రి కృతజ్ఞతలు. జీవజలమై నన్ను తృప్తిపరచవు నీవే జీవజలము తండ్రి నీవే జీవజలము. అందరూ అనండి ఆ మాట. నీవే జీవజలము తండ్రి నీవే జీవజలము. హల్లెలూయా. ప్రతి అనుభవము, అరణ్యము, ప్రతి ఎడారి నిన్ను యేసువలే మార్చటానికి, ప్రతి శ్రమ, ప్రతి నొప్పి, ప్రతి అవమానము నీవు దాన్ని తీసుకొని నువ్వు భరించుచు ఆయన వైపు చూస్తే నువ్వు ఆయన వలె మార్చబడతావు. హల్లెలూయా. శ్రమలు నాకొద్దు అనవద్దు. శ్రమ నిన్ను ఓర్పులోనికి తీసుకొని వెళుతుంది. ఓర్పు నిన్ను ఏం చేస్తుందంట? శ్రమలు నిన్ను పరీక్ష ఓర్పులోనికి ఉంటుంది కదా యాకోబు పత్రికలో. ఆ తర్వాత చూడండి, శ్రమ అనేది దేవుని బిడ్డలారా, శ్రమను మనము ఎప్పుడు శ్రమకు భయపడొద్దు. మనము శ్రమ గుండా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏంటి ప్రభువా నాకు ఇదని నీవు ఎదురు తిరిగితే, నువ్వు తిరుగుబాటు చేస్తే నీవు ఏమి అవ్వాలో అది అవ్వలేవు. దేవుని స్తోత్రం. నీ పట్ల దేవునికున్న ప్రణాళిక, నీ పట్ల దేవునికున్న చిత్తము నెరవేర్చబడాలంటే నీ ఎదుటికి వచ్చే ప్రతి పరిస్థితికి కూడా దేవునికి స్తోత్రం తలదించుకొని ముందుకు వెళ్ళాలా. లార్డ్ మేక్ మీ లైక్ యూ. దేవునికి స్తోత్రం. ప్రభు, ఈ శ్రమ ఏమిటో నాకు అర్థం కావట్లేదు ప్రభు. అయితే ఈ శ్రమలో నేనేం చేయాలి? శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి? దేవుని బిడ్డలారా, కష్టములో ఏమి చేయాలి? దేవుని బిడ్డలకు ఏమి చేస్తే అది సరైన ప్రవర్తన? కొంచెము వేదనలో ఉన్నప్పుడు, కొంచెము బాధలో ఉన్నప్పుడు పొరపాటున వెళ్ళి వారికి గుడ్ మార్నింగ్ చెప్పినా తప్పే. పోరా అంటారు. సార్ గుడ్ మార్నింగ్ ఏబో. ఎందుకంటే ఈయన కొంచెం వేదనలో ఉన్నాడు, ఏదో కొంచెం బాధలో ఉన్నాడు. బాధలో ఉన్నప్పుడు అడగకుండా గ్లాసు నీళ్ళు ఇచ్చినా తప్పే. అర్థమవుతుందా మీకు? అతను బాధలో ఉన్నప్పుడు, అతను ఏదో వేదనలో ఉన్నప్పుడు, అతనికి ఏదో నొప్పి కలుగుతున్నప్పుడు ఆయనకి నువ్వు మేలు చేద్దామని వెళ్ళినా పలకరించినా తప్పే, నవ్వినా తప్పే, ఎదురుగా నిలబడ్డా తప్పే, కూర్చున్నా తప్పే. మనుషుల యొక్క ప్రవర్తన అలా ఉంటుంది. మీ ఇంట్లో కొన్నిసార్లు ప్లేట్లు గాల్లోకి వెళ్తూ ఉంటాయి, ఎందుకంటే కోపం వచ్చింది ఎవరికో. మీ ఇంట్లో కొన్నిసార్లు మొబైల్స్ గోళ్ళ మీద పడతా ఉంటాయి, ఎవరికో కోపం వచ్చింది. టీవీలు పగిలిపోతూ ఉంటాయి, బట్టలన్నీ చిందరబందరగా విసిరివేయబడతా ఉంటాయి. మీ ఇంట్లో కాకపోవచ్చు, అది కొన్ని ఇళ్లలో జరిగే సంఘటన చెప్తున్నా. దేవుని స్తోత్రం. ఏంటంటే ఎవరికో కోపం వచ్చింది, ఆయనకి ఎందుకో కోపం వచ్చింది, ఆయనకి ఎందుకో బాధ కలిగింది. ఆ కోపములో బట్టలు చించివేయబడతాయో, బట్టలు విసిరబడతాయో, ఏవి పగిలిపోతాయో, ఏవి ఉంటాయో, ఏవి ఉండవో తెలీదు. ప్రభు చెప్తున్నాడు, కోపపడుడి. దేవుని స్తోత్రం. కోపపడటం పాపము కాదు కానీ, కోపపడుడి కానీ పాపము చేయకుడి. దేవునికి స్తోత్రం. నువ్వు కోపంగా ఉన్నావు, కోపపడుతున్నావు, తప్పులేదు. కానీ ఈ కోపంలో నువ్వు చేస్తున్నావే కొన్ని పనులు, అవి కోపంలో నువ్వు చేస్తున్న పనులు, కోపంలో నువ్వు మాట్లాడుతున్న మాటలు, అసలు కోపపడకూడదండి అని చెప్పొద్దు. యేసు ప్రభు కూడా కోపపడ్డాడు. ఆయన దేవుని మందిరములో వ్యాపారం చేస్తుంటే వచ్చి కోపపడ్డాడు. ఆయన
వారిని గద్దించాడు, వెళ్ళిపోమని చెప్పాడు. కానీ పాపం చేయలేదు ఆయన. కోపంగా ఉండాలి కొన్నిసార్లు, కోపంగా మాట్లాడాలి, కోపంగా గద్దించాలి. ఇంట్లో అసలు కోపమే లేకపోతే ఎన్నో అనర్థాలు జరుగుతాయి. కొంచెం కోప్పడితే కొందరు సెట్ రైట్ అవుతారు. దేవుని స్తోత్రం. గద్దించాలి, హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో నొప్పి, శ్రమ కలిగినప్పుడు మనం పాపము చేయకూడదు, తప్పు చేయకూడదు. కానీ ఆ శ్రమలో నేర్చుకోవాల్సింది ఏమిటో గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ శ్రమలో నువ్వేమి నేర్చుకుంటున్నావు? నీ శ్రమలో, నీ నొప్పిలో నువ్వు నువ్వు ఎలా మారుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఇక్కడ కూర్చున్న మనందరికంటే 100 రెట్లు శ్రేష్టమైన భక్తి కలిగినటువంటి వ్యక్తి యోబు. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న వారందరికంటే అని కూడా చెప్పొచ్చు. శ్రేష్టమైన భక్తి కలిగిన వాడు. అతడు యథార్థవంతుడంట, అతడు న్యాయవంతుడంట, అతడు నీతిపరుడంట. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును. ఈ భయభక్తులు ఎవరికి ఉన్నాయండి? దేవుడంటే భయం అని చెప్పి దేవునికి తిరుగుబాటు చేసేవాళ్లే తప్ప, దేవుడంటే నాకు చాలా నమ్మకం ఉందని చెప్పి దేవుని మాట వినకుండా తిరిగేవాళ్లే తప్ప, నిజంగా దేవుడంటే భయం ఉందని చెప్పి చెడుతనాన్ని విసర్జించే వాళ్ళు ఎవరు? కదా, మనం వింటున్నాం కదా. ఏంటది సందేశం? దేవుడు యోనా జీవితములో సముద్రానికి, ఆకాశానికి, భూమికి, సమస్తానికి సృష్టికర్త అయిన యెహోవా దేవునికి స్తోత్రం. ఆయన నా దేవుడు, నేను ఆయన దాసుణ్ణి. ఆయన నినివే వెళ్ళమంటే నేను తర్షీస్కి వెళుతున్నా. ఇదే భక్తి. ఇది అవిధేయత. ఏంటండి అది? అవిధేయత. విశ్వాసులకు విధేయత ఉంటుంది, అవిశ్వాసులకు అవిధేయత కానీ విశ్వాసులకు అవిధేయత పనిచేస్తుందంటే ఇంకా సంపూర్ణమైన విశ్వాసములోనికి రాలేదని అర్థం. గమనించండి, దేవుని స్తోత్రం. మనం ప్రతి విషయంలో దేవునికి ఏమవ్వాలి? విధేయత చూపించాలి. అప్పుడప్పుడు లోబడతాను ప్రభు, అప్పుడప్పుడు నీకు ఇష్టమైన పని చేస్తా, మిగతా సార్లని నాకు ఇష్టమైందే చేసుకుంటా. ఇదే భక్తి నీది. చాలామంది పైకి భక్తి పరులుగా ఉన్నారంతే. దేవునికి అయిష్టమైనటువంటి పనులు, దేవునికి అయిష్టమైన మార్గాల్లో నడుస్తూ ఉంటారు. దేవునికి అయిష్టమైనటువంటి పనులన్నీ చేస్తూ నేను దేవుని భక్తుణ్ణి అంటారు. ఎవరైనా పొరపాటున వారిని టచ్ చేస్తే ఏ పోవయ్యా, నీది నువ్వు చూసుకో అంటారు. ఏమంటారు? ఇది నువ్వు చూసుకో. ప్రియులారా, యోబు తన జీవితంలో ఎప్పుడు ఊహించలేదు ఇటువంటి ఘోరాతి ఘోరమైన పరిస్థితి, లేదా అటువంటి అటువంటి సిచ్యువేషన్ గుండా, అటువంటి పరిస్థితి గుండా ఆయన వెళ్ళాలని ఎప్పుడు ఊహించలేదు. కల్లో కూడా అనుకోలేదు యోబుకి ఇలాంటి కష్టాలు వస్తాయి, ఇంత భయంకరమైన నొప్పి తనకు తగిలిద్దని ఆయన ఎప్పుడు అనుకోలేదు. 7 కుమారులు, 3 కుమార్తెలు. అయ్యా, నీ కుమారులు కుమార్తెలు కలిసి విందు చేసుకొని చుండగా ఆ ఇల్లు కూలిపోయింది, ఆ గుడారము కూలిపోయి నీ బిడ్డలందరూ కూడా చనిపోయారు. చెప్పటానికి మాత్రం ఒకడు బతుకున్నాడు, కానీ బతుకున్న వారిలో యోబుకు ఒక్క కుమారుడు కూడా బ్రతకలా. అర్థమైందా నా మాట? అయ్యా, నీ కుమారులు అందరూ చచ్చిపోయారు, నీ బిడ్డలందరూ, నీ సంతానం అంతా, నీ కుమారులు కుమార్తెలు అందరూ చనిపోయారు, ఒక్కరు కూడా బ్రతికిలేరు. ఒకే రోజు చూసారా ఈ మధ్య వార్త? ఒకే రోజు 2 కుమారులు చనిపోయారు ఒక పాస్టర్ గారికి. ఒకే రోజు 2 కూడా నీళ్ళలో పడి చనిపోయాడు. ఎలాగుంటుంది ఆయన బాధ? ఆయన అనుకున్నారు, నేను పూర్తి వీడియో వినలేదు, కానీ నేను విన్నా ఒక మాట. ఆ తర్వాత ఆయన ఏడుస్తూ ప్రార్థన చేస్తూ
ప్రార్థన చేస్తూ, ఏంటయ్యా నా కుమారులు ఇద్దరు చనిపోయారని ఆ సేవకుడు గుండె బాదుకుంటూ అనుకుంటున్నాడంట, నేను కూడా వెళ్ళి అదే నీళ్ళల్లో దూకేస్తా, నేను కూడా వెళ్ళి అదే నీళ్ళల్లో దూకి చనిపోతా. కానీ చనిపోలేదు, నిలబడ్డాడు ఆయన. దేవుడు విశ్వాసం ఇచ్చాడు, ఇప్పుడు సాక్ష్యం మారింది. దేవునికి స్తోత్రం. ఒకే రోజు ఇద్దరు కుమారులను కోల్పోయిన స్థితి ఆయనలో చూస్తున్నాం. ఇక్కడ యోబు పరిస్థితి చూస్తే ఒకే రోజు 7 కుమారులు, 3 కుమార్తెలు. ఈయన సాదాసీదా వ్యక్తి కాదు, ఈయన దుర్మార్గుడు కాదు, ఈయన దేవుడంటే లెక్కలేని వాడు కాదు, ఈయన భక్తిపరుడు, భక్తిపరుడు, యథార్థవంతుడు, చెడుతనాన్ని అసహ్యించుకున్నవాడు. ఇటువంటి యోబు జీవితంలో ఇలాంటి కష్టం వస్తే ఏం మాట్లాడాలి ఇప్పుడు మనం? ఇంత కష్టములో అసలు యోబు ఏం మాట్లాడాలి? యోబు తన యొక్క శ్రమలో, తన యొక్క బాధలో, తన యొక్క నొప్పిలో ఆయన ఏం చేశాడో గమనించండి. నీవు నేనైతే మనం ఎలా ప్రవర్తిస్తామో మనకు తెలియదు, కానీ ఒకే రోజు బిడ్డలు పోయారు, ఒకే రోజు ఎడ్లన్నీ పోయినాయి, ఒంటెలన్నీ పోయినాయి, గాడిదలన్నీ పోయినాయి. నో మోర్ వెల్త్. నీ ఆస్తంతా ఒక్క రోజులో జీరో అయిపోతే, నీకు వాస్తవానికి ఇళ్ళున్నాయి, వాస్తవానికి బంగారం ఉన్నది, వాస్తవానికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నది, వాస్తవానికి నీకు ఎంతో ఉన్నది సంపద, అదంతా ఒకే రోజు జీరో అయితే, దేవుని బిడ్డలారా ఒకసారి ఈ మాటకు స్పందించండి. అంత ఆస్తంతా ఒకవైపున ఈ వార్త చెప్పి ఆ చెప్పిన వ్యక్తి అటు వెళ్ళేలో లేదో ఇంకొకడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, అయ్యా 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 అయ్యా, నీ ఎడ్లు పోయినాయి, నీ ఒంటెలు పోయినాయి, నీ గాడిదలు పోయినాయి, అన్నీ నాశనం అయిపోయినాయి, నీకు ఏమీ మిగలలేదు, నీకున్న దాసుల్లో కూడా నేను ఒక్కడనే మిగిలా. ఈ వార్త చెప్పటానికి బ్రతికుంద నేను ఒక్కడనే అంటాడు. ఎవరు వచ్చినా అదే మాట చెప్తున్నారు. ఈ మాట చెప్పడానికి నేను ఒక్కడనే బ్రతుకున్నా, ఈ మాట చెప్పడానికి నీ దగ్గరకు పరిగెత్తుకొని వచ్చా. యోబు ఏం చెయ్యాలి? ఒకే రోజు బిడ్డలు, ఆస్తి, సమస్తము కోల్పోయాడు. భయంకరమైన శ్రమ, ఇది ఎవ్వరికి రాకూడని శ్రమ. ఇంత భయంకరమైన శ్రమలో యోబు ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రభుని ఆరాధిస్తున్నాడు. ఈ ఆదివారమున నీవు నేను చక్కగా రెడీ అయ్యి వచ్చి ఎంతో సంతోషంగా ప్రభు కృపలో ఏ చిన్న చిన్న బాధలు ఉన్నప్పటికీ అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం అందరం వచ్చి పాటలు పాడటం గొప్ప విషయం కాదు, ప్రభువుని గణపరచడం గొప్ప విషయం కాదు. యోబు ఆరాధిస్తున్నాడు దేవుణ్ణి. ఎవరు? యోబు. అంతా కోల్పోయిన తర్వాత తన బట్టలు, తన వస్త్రాలు చింపుకొని బూడిద పోసుకొని తన మీద గోనె పట్ట కప్పుకొని రోడ్డు మీద కూర్చొని ప్రభువుని ఆరాధిస్తున్నాడు. శ్రమలో, కష్టములో, నొప్పిలో నువ్వు దేవుని వైపు చూసే వ్యక్తివా కాదా? నువ్వు దేవుని వైపు చూడటమే కాదు, ఇతడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. అవునా, నా బిడ్డలందరూ చనిపోయారా, నా ఆస్తి అంతా పోయిందా, నా తల్లి గర్భములో నుంచి నేను దిగంబరిగా వచ్చాను, మరలా దిగంబరిగానే వెళ్ళిపోతాను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. గట్టిగా చెప్పండి. ఎంత అద్భుతమైన మాట ప్రియులారా. మొదటి అధ్యాయం యోబు గ్రంథములో 21వ వచనం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. ఎవరిచ్చారు? ఆగండి, ఎవరిచ్చారండి? ఎవరు తీసుకుపోయారంట? నమ్ముతున్నాడు ఆ విషయం?
దేవుడే ఇచ్చాడు, దేవుడే నా దగ్గర నుంచి తీసివేశాడు. ఇప్పుడు నాకు ఇవ్వబడిందంతా, నేను పొందుకున్నదంతా దేవుడి యొద్దనే పొందుకున్నాను. ఎందుకో తెలీదు, దేవుడు అనుమతించాడు ఇవన్నీ మరలా నా దగ్గర నుండి తీసివేయబట్టానికి. ఎందుకు అనుమతించాడో తెలీదు. ఆ దేవుడు ఇచ్చింది ఆ దేవుడే తీసేసుకున్నాడు. నేను దిగంబరిగా వెళ్ళిపోతాను. అయితే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతి నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను. స్తుతించుట మానను. హల్లెలూయా. నా కుమారులు చనిపోయినా, నా కుమార్తెలు చనిపోయినా, అంతా పోయినా, నా ఆరోగ్యం దెబ్బతిన్నా కూడా, వీటన్నిటికీ కూడా నా దగ్గర ఉన్నది ఒకటే, నేను చేసేది ఒకటే. నా దేవుణ్ణి నేను స్తుతిస్తా, నా దేవుణ్ణి నేను ఆరాధిస్తా. శ్రమలలో వర్షిప్, శ్రమలలో ఆరాధన. శ్రమ కలిగినప్పుడు నీవు ప్రార్థన చేయము, సంతోషం కలిగినప్పుడు ఏం చేయాలి? పాటలు పాడము. శ్రమ కలిగినప్పుడు నువ్వు ప్రార్థన చేయము, సంతోషం కలిగినప్పుడు నీవు పాటలు పాడు. ఇప్పుడు యోబు ఏం చేస్తాడు తెలుసా? శ్రమ కలిగినప్పుడు పాట పాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. యోబు ఇంకొక మెట్టు ఎక్కువకి వెళ్ళిపోయాడు. అతను ప్రార్థన కంటే ముందుగా అతడు స్తుతించడం మొదలుపెట్టాడు. దేవుణ్ణి స్తుతించడం ఎప్పుడు జరిగింది తెలుసా? మన జీవితాల్లో ఏదైనా మేలు వచ్చినప్పుడే. కానీ యోబు తన జీవితంలో తనకి కీడు జరిగింది, తన బిడ్డలు తీసివేయబడిన, ఆస్తి అంతా పోయినా, ఆరోగ్యం పోయినా కూడా దేవుణ్ణి నేను ఇప్పుడు కూడా స్తుతిస్తా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య వలె మారాలంటే నీ శ్రమలలో నీ స్పందనే నీవు. శ్రమ కలిగినప్పుడు నువ్వు ఉన్నావా, అసలు లేవా, నువ్వు చూస్తున్నావా లేదా, నీ కళ్ళున్నాయా లేవా, నా ప్రార్థన వింటున్నావా లేదా, నాకెందుకు ఈ కీడు జరిగింది, ఏమైపోయావు, ఏం చేస్తున్నావు అని ప్రశ్నించే వాడు నిజమైన విశ్వాసి కాదు. దేవునిని ఎరిగిన వాడై ఉండాలి. హల్లెలూయా. ఆరాధించటానికి అర్హత ఏమిటో తెలుసా? యు మస్ట్ నో గాడ్. నీకు దేవుడు తెలియకపోతే నువ్వు ఆరాధించలేవు. పాట తెలిసినంత మాత్రాన ఆరాధన కాదు అది. నువ్వు పాట పాడినంత మాత్రాన దేవుని స్తుతించడం లేదు, ఆరాధించడం లేదు. నీకు దేవుడు తెలిస్తే ఆరాధిస్తావు. హల్లెలూయా. నీకు దేవుడు తెలియాలా? యోబుకి దేవుడు తెలుసు. ఇచ్చింది దేవుడే, అనుమతించింది దేవుడే, తీసివేయబట్టానికి అనుమతించింది దేవుడే. యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకొని ఆయన నేను ఎరుగుదును. అదే యోబు గ్రంథంలో అంటాడు, నా విమోచకుడిని నేను ఎరుగుదును. ఆయన సజీవుడు, ఆయన నన్ను చంపినను నేను ఇంకను ఆయన యందు విశ్వాసం ఉంచేదను. దేవుని బిడ్డలారా, వింటున్నారా? దేవుని మాటలు వింటున్నారా? లోపలికి వెళ్తున్నాయా, బయటికి పోతున్నాయా? నేను ఆయన ఎరుగుదును. అలాంటి సిచ్యువేషన్లో కూడా దేవుడు ఏమిటో ఆయనకి తెలుసు గనక ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, శ్రమలలో, కష్టములో ఆరాధించే వ్యక్తిగా నీవు నేను మార్చబడితే ఎంత మేలు, ఎంత ధన్యత. ప్రియులారా, ప్రభువా, నా ఎదుటున్న పరుగు పందెములో నాకు ఏమి ఎదురవుతాయో నాకు తెలియదయ్యా. ఇప్పటికే నేను కొన్ని
పరిస్థితులు గుండా వెళుతున్నాను. ఎందుకో నాకు తెలీదు. కానీ నేను స్తుతిస్తానయ్యా. రాబోయే దినాల్లో, రాబోయే రోజుల్లో నేనింక ఎటువంటి శ్రమల గుండా వెళ్ళాల్సి వస్తుందో నాకు తెలీదు ప్రభువా. అయినను నాకు తెలిసింది ఒకటే, నేను ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను మాత్రం నేను ఆరాధిస్తాను, స్తుతిస్తాను ప్రభువా. ఎందుకంటే నువ్వు నాకు మంచి దేవుడవు. దేవుణ్ణి స్తుతించాలి ప్రియులారా, ఆరాధించాలి. మనం కేవలము మన యొక్క మన యొక్క ఫీలింగ్స్ లేదా మన యొక్క భావోద్రేకము కొరకు పాడుతున్నామేమో, మన భావోద్రేకమును బట్టి మనం సంతృప్తి చెందటానికి పాటలు పాడుతున్నామేమో, లేదా స్తుతించమంటే కొద్దిసేపు అలా స్తుతిస్తున్నామేమో. కాదు కాదు, మన ఫీలింగ్స్ కాదు, మనము దేవుణ్ణి ఎరిగి చేయాల. హల్లెలూయా. మనము దేవుణ్ణి నమ్మి చేయాల. మనము ఎవరి కోసం పాడుతున్నామో ఆ దేవుడు వింటున్నాడని, ఆ దేవుడు నిజముగా అదేనని ఆయన గనపరచాల. ఆ ప్రభుని ఆరాధించే మనస్సు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. శ్రమలో, కష్టములో, నొప్పిలో యోబు ఆరాధిస్తున్నాడు. 16వ అధ్యాయము అపోస్తుల కార్యముల్లో మనందరికీ బాగా తెలిసిన సందర్భము. 16వ అధ్యాయములో చూసినట్లయితే, మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. చూసారా, మధ్యరాత్రి వేళ పౌలును శీలయు. దేవునికి స్తోత్రం. శరీరమంతా దెబ్బలు, గాయాలయ్యాయి, బాగా కొట్టారు, వాతలు తేలిపోయినాయి, రక్తం కారింది. బంధకాలు, చేతులు కాళ్ళు బంధించబడ్డాయి, చెరసాల్లో వేయబడ్డారు. మధ్యరాత్రి వేళ ఏమైంది వీళ్ళకి? ప్రార్థన మొదలుపెట్టారు, పాటలు మొదలుపెట్టారు, దేవుని ఆరాధిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ నొప్పిలో, నీ శ్రమలో నువ్వేం మాట్లాడతావు? నీ నోట్లో నుండి ఏమొస్తుంది? మనం మారిపోతూ ఉంటాం. కొంచెము మనకి సెగ తగలగానే, కొంచెం వేడి తగలగానే, కొంచెం కాలగానే మన నోట్లోంచి ఆ నుంచి బండిరా వరకు వస్తుంది. కొన్నిసార్లు పొరపాటు, ఏదైనా ఎవరైనా పొరపాటు చేసిన ఇంట్లో ఏదైనా పెట్టరాని చోట పెట్టారు, అది నీకు తగిలింది, నీ కాలుకే తగిలింది, నీ వేలు కట్ అయ్యింది. అప్పుడు వస్తాయి ఆ నుంచి బండిరా వరకు మన భాష. ఇది మనకు నొప్పి కలగగానే మన రియాక్షన్. ఏదైనా శ్రమ, దేవుని స్తోత్రం, మన నోట్లో నుంచి వచ్చే భాష మారిపోయింది ప్రియులారా. మరి ఇంతకు ముందేగా ప్రార్థన చేసుకొని లేచావు, ఇప్పుడేగా, ఇప్పుడు దాకా పాట పాడావుగా, నిన్ను ఒక మాట అనగానే నీకు కొంచెం అవమానం అనిపించగానే ఇప్పుడు దాకా పాటలు పాడి చేతులెత్తి హల్లెలూయా స్తోత్రం అని చెప్పి, ఇప్పుడు ఒక చిన్న నీకేదో నొప్పి కలిగే మాట ఎవరో అనగానే నీ భాష మారిపోయింది. ప్రియులారా, మార్చుకుందాం. హల్లెలూయా. మారదాం. చెప్పండి. హల్లెలూయా కాదు, మారతానని చెప్పండి. అది చెప్పరు. నేను మారతాను, నేను కంట్రోల్లో ఉంటాను, నేను పాపము చేయను, నా దేవునికి అవమానకరంగా ప్రవర్తించను. ప్రభువా, మేము అటు వెళ్తామంటే మమ్మల్ని అటు కాదు ఇటు వెళ్ళమంటావా?
ఈ మాసిదోనియాకు వచ్చిన తర్వాత, ఈ ఫిలిప్పి పట్టణంలోకి వచ్చిన తర్వాత ఒక అద్భుతం చేసావు, బాగానే ఉంది. ఆ పుతోను దెయ్యం వదిలింది. దెయ్యం వదిలించుకున్న పిల్ల బాగానే ఉంది. దెయ్యం పోయిన తర్వాత ఆమె సంతోషంగా ఉంది. మరి ఆ దెయ్యం వలన డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు వచ్చి మా మీద పడ్డారు, మమ్మల్ని ఇరికిచ్చారు, చెరసాల్లోకి వేశారు. ఇదంతా జరిగిద్దని నీకు తెలిసినప్పుడు అసలు ఆ దెయ్యమే పోకుండా ఉంచొచ్చు కదా నువ్వు అన్నాడా పౌలు? ఎందుకు ప్రభువా? ఆ దెయ్యము మాతో మాట్లాడటం ఎందుకు? మేమేమో ఆ దెయ్యాన్ని వదలగొట్టడం ఎందుకు? ఇప్పుడు శ్రమ మాకు రావడం ఎందుకు? ఈ విధంగా కొట్టి మమ్మలను చెరసాల్లో వేశారు కదా, ఇందుకోసమేనా మమ్మల్ని ఈ ఊరు పంపించావు అని అన్నాడా పౌలు శీల? అన్నా. శ్రమలో కృంగిపోలేదు. శ్రమలో నీవు కృంగిన ఎడల చేతగాని వాడవగుదువు. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతారు, క్షమించు. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతారు చాలామంది. శ్రమ వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడరు. ఎవరన్నా మాట్లాడినా వాళ్ళతో కోపంగా ఉంటారు. కొంచెం బాధ, కొంచెం నొప్పి కలగగానే వాళ్ళ ప్రవర్తన మారిపోయింది. వాళ్ళకి దేవునికి మధ్య వైర్లు కట్ అయిపోతాయి. ఏం కట్ అయిపోతాయి? అది పైకి చూడండి ఒకసారి, ఆడ చూసారా? ఆ లైట్ చూడండి చివర. ఏం జరిగింది అక్కడ? వైర్లు బయటకు వచ్చాయి, వేలాడుతుంది అది. వేలాడుతున్నా కూడా వైర్లు, బల్బ్ మాత్రం వెలుగుతుంది. హల్లెలూయా. కొన్ని బల్బ్స్ ఆగిపోతాయి, ఆఫ్. వైర్ ఉన్నా ఆఫ్ అయిపోతాయి, లేదా అసలు వైరే కట్ అయిపోయిద్ది. ఇది భక్తి. నీకు నొప్పి కలిగినప్పుడు, నీకు అవమానం కలిగినప్పుడు, నీకు నింద కలిగినప్పుడు, నీకు నష్టం జరిగినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నువ్వు అనుకున్నది జరగనప్పుడు నీ జీవితం ఎలాగుంటుంది? వీరేమో చక్కగా చెరసాల్లో హాయిగా నిద్రపోవచ్చు కదా, బాగా దెబ్బలు తిన్నారు కదా, అలసిపోయారు కదా, బాగా కొట్టించుకున్న తర్వాత ఆ నొప్పులకి అమ్మ అయ్యా అని మూలుగుతూ ఉండొచ్చు కదా, లేదా పడుకోవచ్చు కదా. అబ్బే, నిద్ర రావట్లా. దేవుని స్తోత్రం. నిద్ర రావట్లా. నిద్ర రానప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? చెప్పాలి, నిజమే చెప్పాలి. అబ్బా, నిద్ర రాకపోతే ఫోన్ చూస్తాం. నిద్ర వచ్చేంత వరకు సరే వాక్యమే వింటున్నారు అనుకుందాం, మీరు చాలా మంచివాళ్ళు, దేవుని స్తోత్రం. పాటలే వింటున్నారు అనుకుందాం. నిద్ర వచ్చేంత వరకు పాటలే వింటున్నారు, వాక్యమే వింటున్నారు. అయితే ఎప్పుడైనా నిద్ర రాలేదు కదా అని చెప్పి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసిన అనుభవాలు, నిద్ర రావట్లేదు కదా అని బైబిల్ చదివిన అనుభవాలు, నిద్ర రావట్లేదు కదా అని ప్రభువుని స్తుతించి ఆరాధించే అనుభవాలు మనకున్నాయా? పౌలు శీలలు ప్రభుని ఆరాధిస్తున్నారు. దేవునికి స్తోత్రం. యోబు తన జీవితంలో అన్ని కోల్పోయినాక దేవుని ఆరాధిస్తున్నాడు. ఈ పౌలు శీలలు వారికి నష్టం జరిగి, వారికి కష్టం వచ్చినప్పుడు వారు ప్రభుని ఆరాధిస్తున్నారు. మూడవదిగా హన్నా గురించి ఆలోచిస్తే సమూయేలు మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో హన్నాకి చాలా బాధ కలుగుతుంది. ఎందుకని చెప్పాలి అందరూ? సంతానము లేదు. చాలా బాధ కలుగుతుంది తనకి. సరే, సంతానము లేకపోయినా సరే, దేవుడు ఇవ్వలేదులే, ఎందుకో దేవుడే నా గర్భమును మూసివేశాడు, పర్వాలేదులే, ఇలాగే ఉండిపోదాం, దేవుని చిత్తము, దేవునికే మహిమ, ఆయన ఇష్టమే జరగాలి అని ఊరుకొని ఉండొచ్చు. కానీ ఏం జరుగుతుందో తెలుసా ఇక్కడ? ఈమె సంతానము లేకపోవడాన్ని బట్టి 6వ వచనంలో యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి,
ఎవరంట సంతానం లేకుండా చేసింది? చెప్పాలి. ఏంటి గర్భఫలం ఇచ్చేది ఎవరు? ఆపేదెవరు? మరి ఆయన ఇష్టం. మీ ఇష్టమా? నా ఇష్టమా? చెప్పండి. ఆయన ఇష్టం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. కనబడితే చాలు ఒక పోటు పొడుస్తుంది. కనబడినప్పుడంతా ఏదో ఒక మాట అంటానే ఉంది కదా! ఒక్కరోజు పడేసి బాగా కొట్టి, గుద్ది వదిలేసినా పర్లా. ఆ నొప్పులు 3 రోజుల్లో తగ్గుతాయి. ప్రతిరోజు ఏదో ఒక మాట అంటుంటే ఎలా ఉంటది చెప్పండి? ప్రతిరోజు ఛీ! నీ మొఖం చూడబుద్ధి కాట్ల గొడ్రాల. పొద్దున్నే నీ మొఖం చూశాను అనంటే ఏమంటుందో తెలీదు ఈ పెనిన్నా. హన్నాని ప్రతిరోజు బాధపెడుతుంది. ప్రతిరోజు విసిగిస్తుంది. విసిగిపోయి కదా! ఏం చేయాలా? ఎళ్ళిపోయి పెనిన్నాని అయిపోయేది ఒక పని. రోజు నన్ను విసిగిస్తావా? రోజు నన్ను అవమానపరుస్తావా? నేను ఎంతగా భరించాలి అని చెప్పి తన కోపం వచ్చి పెనిన్న పీక పట్టుకొని పిసికేస్తే అయిపోయేది. హ్మ్. అట్లాంటి పనులు మనలాంటోళ్ళు చేస్తారు. ఏం చేయాలా? ఈ పెనిన్న బాధ నుండి ఎలా తప్పించుకోవాలి? తనకేం అర్థం కావట్లే. దేవుడు ఎందుకని నా యొక్క గర్భఫలమును దేవుడు ఎందుకని నాకు గర్భఫలం ఇవ్వలేదు? ఎందుకు నా గర్భాన్ని మూసేశాడు? అనే బాధ, అనే కోపము, ఆమెను బట్టి కోపము ఏం చేసింది ఇక? బహు దుఃఖాక్రాంతురాలై ఆ! అక్కడి నుంచే చదవమ్మా. నేను చదివిన దగ్గర నుంచి. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఇది ఏం చేస్తుంది హన్నా చెప్పండి? భోజనము చేయకుండా ఏడుస్తుంది. చెప్పండి అందరూ ఏం చేస్తుంది హన్నా? ఓకే. ఇప్పుడు చెప్పండి. కష్టమొచ్చినప్పుడు లేదా ఏదో నీకు జరగనప్పుడు, నీకు మేలు కలగనప్పుడు నువ్వు భోజనం మానేసి ఏడుస్తూ ఉంటే పనయిద్దా? ఈమె భోజనం మానేసి ఏడవటం ప్రారంభించింది. ఎందుకని దేవుడు నాకు సంతానమునివ్వలేదనే ఆ ఏడుపు, ఆమె భోజనం మానేసి ఏడవటం బట్టి ఈ బాధ ఇంకొకళ్ళకి బాధ అయింది. చదవండి. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా అన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే ఆ నేను నీకు విశేషమైన వాడను కానా? ఎంత మంచి భర్త అండి, చప్పట్లు కొడదాం. ఈ రోజుల్లో అలాంటి భర్తలు ఉన్నారంటారా? ఎప్పుడు ఇస్తావు విడాకులు? సంతానం లేదు, నువ్వెందుకు నాకు? నువ్వు ఎప్పుడు పోతావా అని చూస్తున్నాను. అలాంటి సమాజం కదా. ఇలాంటి భర్తలు కూడా ఉంటారు. ఒక ఒక భార్యకు క్యాన్సర్ వస్తే తనకున్న ఇల్లు అమ్మేసి, తనకున్న ఆస్తి అంతా ఖర్చు పెట్టినా ఆ క్యాన్సర్ వ్యాధి తగ్గలేదంట. ఆఖరికి అతనికి ఏమీ లేదు. ఆస్తి అంతా తన భార్య కోసం ఖర్చు పెట్టేశాడు. అయినా ఆమె వ్యాధి బాగవ్వలేదు. అప్పుడు తను చేసేదేమి లేక ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ రోడ్డు మీద ఏ పని దొరికితే ఈ పని, ఒకప్పుడు గొప్పగా బ్రతికిన వ్యక్తి ఇక ఏ పనైనా పర్లేదని చెప్పేసి చేసి తన భార్య కోసం ఎలాగైనా ఆపరేషన్ చేయించాలి, మరొక్కసారి నేను ప్రయత్నం చేయాలి,
నా భార్య బ్రతకాలని ప్రయాసపడుతున్నాడంట ఒక భర్త. చివరికి ఆయన బాధను చూసి ఒక ధనవంతుడు, అయ్యా నేను అంతా గమనించాను, నువ్వు ఒకప్పుడు బాగా ఉన్న వ్యక్తివి, ఎందుకని ఈ రోడ్డు మీద ఈ చెప్పులు కొడుతున్నావు అంటే, అయ్యా నా పరిస్థితి ఇది, నాకున్నదంతా ఆస్తి అంతా నా భార్య కోసం ఖర్చు పెట్టేశాను. ఆ భార్య అంటదంట, ఎందుకు నువ్వు నా కోసం ఇంత త్యాగం చేస్తున్నావు, నన్ను వదిలేసే, నేను చచ్చిపోతాను, నువ్వన్నా సంతోషంగా ఉండాలి, నువ్వన్నా సంతోషం. ఈయన అంటాడంట, నీవు లేకపోతే నాకు సంతోషమే లేదు, నువ్వు బ్రతకటమే నాకు సంతోషం అంటాడు. హల్లెలూయా. దేవుడు కొంతమందికి ఎంత మంచి భర్తలను ఇస్తాడండి. మీ భర్తను బట్టి ఎప్పుడైనా దేవుని స్తోత్రం చెల్లించారా? కంప్లైంట్ చేస్తారు. స్తోత్రం ఎందుకు? సరే, కంప్లైంట్ చేయాల్సిన విషయాలు ఉంటే కంప్లైంట్ చేయండి, పర్వాలేదు. ఎప్పుడైనా మనస్ఫూర్తిగా ప్రభువా నీవు నాకు ఒక భర్తనిచ్చావు తండ్రి, ఈమె దగ్గరకు వచ్చి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, ఎందుకు భోజనం మానేస్తున్నావు, ఏంటి నీ బాధ, 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కాదా? దేవుని స్తోత్రం. చెప్పండి. నిజంగా భార్య లేదా ఒక స్త్రీకి 10 మంది కుమారులుంటే, 10 మంది కుమారుల కంటే అసలు ఆ 10 మంది కుమారులు రావడానికి కారకుడైన భర్త విశేషమైన వాడు కాదా? ఒకవేళ కొంతమంది కాదేమో. ఎల్కానా అడుగుతున్నాడు ఆ ప్రశ్న. నేనున్నాను కదా నీకు, 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడిని కాదా? నీ భర్త నేను ఉండగా నువ్వెందుకు భోజనం మానేస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? ఆమె జవాబు చెప్పలేకపోయింది. కానీ ఆమె బాధ మాత్రం తీరట్లా. చివరికి ఆమెకి ఒకటి అర్థమైంది, నా శ్రమలో నేను భోజనం మానేసి ఏడుస్తూ కూర్చుంటే పని జరగదు. దేవునికి స్తోత్రం. చెయ్యాల్సింది ఏదో ఒకటి ఉన్నది. హల్లెలూయా. ఏదో ఒకటి ఉన్నది. నేను ఈ శ్రమలో నేను చేయాల్సింది ఏదో ఒకటి ఉన్నది. ఈ ఈ ఈ ప్రయాణములో నేను ఖచ్చితంగా మారాలి అనుకున్నది. ఆమె తర్వాత స్టెప్లో ఏం చేసిందంటే, వారు షీలోహులో ఆ, అన్నపానములు పుచ్చుకొనిన తరువాత ఉమ్, హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి, యెహోవా సన్నిధిని ఆ, ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, ఉమ్, సైన్యములకు అధిపతివగు యెహోవా, యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి నీ సేవకురాల్ని, ఎవరు నేను భక్తి లేని దాన్ని కాదు, నిన్ను వెంబడించే వ్యక్తిని, నీ దాసురాలనయ్యా, నువ్వేది చెప్తే అది చేసే ఇష్టం కలిగినటువంటి నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని, నీ సేవకురాలనైనా నాకు, మగపిల్లను దయచేసిన ఎడల ఆ, వాని తల మీదకు క్షౌరపు కత్తి ఆ, ఎన్నటికీ రానియక ఆ, వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. చాలు. ఈమెకొచ్చిన ఈ శ్రమలో, ఈ బాధలో ఈమె దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టడం ప్రారంభించింది. హల్లెలూయా. ఆమె మొరపట్టడం మాత్రమే కాదు, మ్రొక్కుబడి చేసుకుంది. హల్లెలూయా. ప్రభువా, నాకొచ్చిన నింద, నాకొచ్చే అవమానం అంతా నేను భరించలేకపోతున్నానయ్యా, నాకెంతో కష్టంగా ఉన్నది ప్రభువా. అయితే ఈ శ్రమలో నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక మగపిల్లవాణ్ణి ఇవ్వు. అయితే నాకొద్దు. చూడండి, నువ్వు నాకు ఒక మగపిల్లవాడిని ఇవ్వు, నాకు కుమారుడు కలిగాడనే ఒక ఒక ఆ మాటతో నా మీద ఉన్నటువంటి నాకున్న శ్రమ అంతా తొలగిపోతుంది. కానీ ఈ మగ పిల్లవాడిని నేను నీకే ఇచ్చేస్తా. దేవునికి స్తోత్రం. అది ఎలాంటి సమయమో తెలుసా?
దేవుడు ఎన్నుకున్నటువంటి యాజకుడు దారి తప్పిపోయాడు. ఆ యాజకుని కుటుంబము చెడిపోయింది. ఇప్పుడు దేవునికి ఒక నమ్మకమైన వ్యక్తి కావాలి. దేవుని బిడలను నడిపించడానికి ఒక నమ్మకమైన ఒక యాజకుడు కావాలి, ఒక న్యాయాధిపతి కావాలి, ఒక ప్రవక్త కావాలి. అలాంటి సమయం ఇది. దేవుని స్తోత్రం. ఎవరైనా ఎవరి మగ పిల్లోడినైనా ఇస్తారా అని చెప్పి దేవుడు చూస్తున్నాడు. ఉన్నవాళ్ళు ఎవరు ఇవ్వట్లా. ఉన్నవాళ్ళు ఎవరు ఇవ్వట్లా. ప్రతి ఒక్కళ్ళు నా పిల్లోడు ఇంజనీర్ అవ్వాలి, నా పిల్లోడు డాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళే, అంతే కదా. మరి దేవుని సేవకి, దేవుని పని కోసము ఏ తల్లి ముందుకు వస్తుందా అని దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ తల్లి ముందుకొచ్చింది. ప్రభువా, నాకు ఒక మగ సంతానం అనుగ్రహిస్తే నేను మరలా తిరిగి నీకే ఇచ్చేస్తా, నాకొద్దు, నా దగ్గర కూడా ఉంచుకోను, పాలు విడిచే వరకే నేను ఉంచుకునేది, ఆ తర్వాత నీ మందిరములోనే విడిచిపెట్టేస్తా. అతని తల మీదకి క్షౌరపు కత్తి రాలేను, నాజీరు చేసి. దేవునికి స్తోత్రం. రాత్రి యవనస్తులకు సంసోను గురించి చెప్తూ ఉన్నాను. అతడు నాజీరు చేయబడ్డాడు. పుట్టిన దగ్గర నుంచే అతడు నాజీరు చేయబడ్డాడు. దేవునికి సపరేట్ అయిపోయాడు. దేవుని కొరకు ప్రత్యేకించుకొని దేవుడు దర్శించి చెప్పాడు. ఎవరికి? మనోహ భార్యకు, నీకు నేను కుమారుని ఇవ్వబోతున్నాను. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ దేవుడు ఎవరితోనైనా మాట్లాడుతున్నాడేమో నాకు తెలియదు. నీవు నాకు కుమారుని ఇస్తే నేను నీకే అప్పగిస్తాను ప్రభువా. దేవునికి స్తోత్రం. నీవు నాకు కుమారుని ఇస్తే. ఆ మనోహ భార్య ఆ మాట విన్న తర్వాత భర్తకి చెప్పింది. ఆ తర్వాత భర్త ప్రార్థన చేశాడు, అయ్యా ఎవరో మరి వచ్చి చెప్పారంట, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, మేము నిజంగా కుమారుని పొందుకోబోతున్నాం, మరొకసారి వచ్చి కనపడితే బాగుండు. మరలా వచ్చాడు యెహోవా దూత, మరలా చెప్పి అతడు పుట్టిన దగ్గర నుంచి ఎవరికి? యెహోవాకు నాజీరు చేయబడాలి. అతడు అపవిత్రమైన దాన్ని ముట్టుకోకూడదు, ద్రాక్షరసం తాగకూడదు, అతని తల మీదకి క్షౌరపు కత్తి రాకూడదు. అతడు నాజీరు వ్రతం, హల్లెలూయా, అప్పగించేసేయాలి. దేవుని సేవకు అప్పగించేయాలి. నిజంగానే సంసోను పుట్టాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ హన్నాకి సమూయేలు పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలో మొరపెట్టింది, శ్రమలో మ్రొక్కుబడి చేసుకుంది, ఆ మ్రొక్కుబడి చెల్లించింది. ఇప్పుడు చెప్పండి, శ్రమలో యోబు ఏం చేశాడు? గట్టిగా చెప్పండి. స్తుతించాడు. శ్రమలో పౌలు శీలలు ఏం చేశారు? ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడారు. శ్రమలో హన్నా ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తూ మ్రొక్కుబడి చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం నేర్చుకుంటున్నాం మనం మన శ్రమలో? ఏం నేర్చుకుంటున్నాం? మూతి గట్టిగా బిగించుకొని భర్త వస్తాడు, ఏంటి తిన్నావా అంటే మాట్లాడరు. టీ పెడతావా? వెళ్ళి మౌనంగా పెడతారు, మాట్లాడు. ఏంటి కోపం? ఆయన ఏదో అనిపోయి ఉంటాడు పొద్దున్నే, వచ్చేటప్పుడు మొత్తం వాతావరణం అంతా చేంజ్. మనకు కొంచెం నొప్పి కలగగానే ఎవరో ఏదో అనగానే అబ్బో ఎంత మారిపోయిద్దో. మనమా దేవుణ్ణి స్తుతించేవాళ్ళం, ఆరాధించేవాళ్ళం. మన ఇంట్లో మన భర్తతోనో భార్యతోనే సఖ్యత లేదు, కానీ దేవుణ్ణి ఆరాధించే స్థాయి మనకున్నదా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఎందుకన్నాడో ప్రభువా నాకు తెలియదు నాయన, నేనైతే నిజంగా ఆ తప్పు నేను చేయలేదు, నన్ను అన్నాడు నా భర్త, అయినా నా భర్తను దీవించు ప్రభువా, ఆయనకి సత్యం తెలిసేటట్టుగా ఒక అవకాశం దయచే ప్రభువా, అయ్యా నాకు ఆదరణ దయచేయని దేవుని సన్నిధిలో మొరపెట్టేటటువంటిది ఉండదు. ఏం చెయ్యాలి? నన్ను ఎట్లా అన్నాడు? మారాలి. హల్లెలూయా.
మారండి. నా ప్రియ సహోదరి, సహోదరులారా, దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు నొప్పి కలిగినప్పుడు ఆ నుంచి బండి రా వరకు మాట్లాడొద్దు. నీకు నొప్పి కలిగినప్పుడు ఆ! కనెక్షన్స్ అన్నీ కట్ చేసుకోవద్దు వైర్లన్నీ మనుషులతో, దేవుడితో. నీకు నొప్పి కలిగినప్పుడు, నీకు శ్రమ కలిగినప్పుడు నీవింకా మెరుగైన బిడ్డగా దేవుని దృష్టిలో పడాలి. హల్లెలూయా! నువ్వనుకున్నది జరగనప్పుడు నువ్వింకా యేసు వలె మార్చబడటానికి నువ్వింకా నీ హృదయం మెత్తన చేయబడాలా. ఇది దేవుడు కోరుకుంటుంది. నేనింతగా ప్రార్థన చేసుకుంటుంటే, నేనింతగా దేవునికి నమ్మకంగా కానుకలిస్తుంటే, నేనింతగా దేవుని సేవ కొరకు నేను సహాయం చేస్తుంటే, దేవుని ఇంట్లో నమ్మకంగా పరిచర్య చేస్తుంటే, నాకెందుకు ఇలాంటి బలహీనతొచ్చింది, రోగమొచ్చింది? నువ్వు పరీక్షించబడుతున్నావు. దేవుని స్తోత్రం. నాకెందుకు ఇలాంటి జబ్బొచ్చింది? పద్దాకలేక ఆ రిపోర్ట్ తీసుకొని అయిపోయింది నా జీవితం. ఆ రిపోర్ట్ తీసుకొని ఆ బాధ ఇంకెందుకు నా జీవితం? ప్రభువా! ఒకవేళ నేను నీ సన్నిధికి రావాలని ఈ పరిస్థితి వచ్చిందా? నేనైతే రెడీగా ఉన్నాను ప్రభువా. చెప్పండి ధైర్యంగా ఏముంది? ఇక్కడే కట్టుకొని ఉంటాం మనం ఏమన్నా? ఒకవేళ ప్రభువు మనల్ని తీసుకునే సమయం వస్తే ఏదో విధంగా పోవాలి కదా! హ్యాపీగా, సంతోషంగా చెప్పండి. ప్రభు నీ సన్నిధికి రావడమే ఇష్టమయ్యా. కాకపోతే ఇదిగో నా బిడ్డలున్నారు, లేతే వీళ్ళున్నారు, వాళ్ళకి ఇంకొంచెం సహాయం చేయాలని, వారికి ఇంకొంచెం నేను వారి కోసం ప్రార్థన చేయాలని, లేదా పాస్టర్ గారు ఉన్నారు, సేవలో ఇంకొంచెం తోడ్పడాలని నన్ను బతికించు. లేదంటే నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా. ఈ రోగము నన్నేం చేయగలదు? నువ్వు నా దేవుడివైతే. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని బిడ్డలారా, సడన్‌గా గుండె ఆగిపోతే ఆగిపోనివ్వండి. ఏం పర్వాలేదు. మనము నిత్యము జీవించేవారం. దేవుని స్తోత్రం. ఈడ కళ్ళు మూస్తే ఆడ కళ్ళు తెరుస్తాం. హల్లెలూయా! కాబట్టి మరణ భయం మనకొద్దు. మరణ మరణమును తీసుకొచ్చే దురాత్మ లేదా ఆ చావును కలిగించే ఆత్మ ఒకవేళ మన చుట్టూ తిరిగి మనల్ని భయపెడుతుంటే దాన్ని గద్దించండి. ఏయ్! పో యేసు నామములో. హల్లెలూయా! దురాత్మ నిన్ను భయపెడుతుంటే గద్దించు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ప్రభువా నీ చిత్తం. ఈ జబ్బు, ఈ రోగం ఇది ఏదైనప్పటికీ నన్నేం చేయలేదు. హల్లెలూయా! నీ చిత్తము లేకుండా, నీ సమయం రాకుండా నాకేమీ జరగదు. కాబట్టి శ్రమల శ్రమలలో మనము దేవునికి దగ్గరవుదాం. ఆ శ్రమ పడే ఆ మనస్సుని ఆయుధంగా ధరించుకుందాం. దేవుని స్తోత్రం. నేనే కష్టపడుతున్నాను. నాకొచ్చిన కష్టం ఎవరికీ లేదు. నేనే బాధపడుతున్నాను. నాకొచ్చిన రోగం ఎవరికీ రాలేదు. అసలు ఆ తలంపులు రానివ్వద్దు. నేనింత కష్టపడాల్సొస్తుంది ప్రతిరోజు. దేవుడు నీకు శక్తినిస్తే కష్టపడు, శ్రమపడు, మంచి చెయ్యి. ఎందుకు అని మాత్రం దేవుడిని దూషించొద్దు, మనుషుల్ని దూషించొద్దు. నీ నొప్పిలో, నీ శ్రమలో ప్రభువా నన్ను ఆత్మీయురాలుగా మార్చయ్యా. నన్ను ఆరాధికురాలుగా మార్చయ్యా. నేను మొక్కుబడి చేసుకునే బిడ్డగా మార్చయ్యా. ఇదిగో ప్రభువా, ఇదిగో నీకు నేను మాటిస్తున్నాను ప్రభువా. ఈ శ్రమ ఎందుకొచ్చిందో నాకు తెలీదు. ఈ శ్రమను బట్టి ఇదిగో ప్రభువా, ఇదిగో ఒక మొక్కుబడి చేస్తున్నాను ప్రభువా. ఈ మొక్కుబడి నేను నెరవేర్చుతాను ఖచ్చితంగా. దేవుడికి తెలుసు. హన్న ఖచ్చితంగా సమూయేలుని తీసుకొచ్చి ఆలయంలో వదిలేసిద్దని. పాలు విడిచాడంట అంతే. ఇదే ఇది మొదలుకొని నీ ఇల్లు, నీ జీవితం ఇక్కడే ఈ మందిరములో, ఈ షిలోహు మందిరములో ప్రార్థన చేసే నేను ఒకప్పుడు ఈ మందిరములో నిన్ను విడిచిపెడుతున్నాను. దేవుని సేవ చేయి. ఇక్కడ ఏ పనుంటే ఆ పని చేయి. నువ్వు దేవునికి సంబంధం ఇంకా. హల్లెలూయా! మన శ్రమలలో, మన బాధలో మ్రొక్కుబడి చేసుకుందాం. తప్పులేదు. కానీ మ్రొక్కుబడి చేస్తే చెల్లించకుండా మానొద్దు. అది ఇంకా ఇబ్బందుల్లో పడేసిద్ది.
దేవునికి ఏదైనా మొక్కుబడి చేస్తే అది చెల్లించకుండా మానద్దు. లేకపోతే మొక్కుబడి చేయకుండుటే మంచిది. అందుకని చాలామంది చాలా జాగ్రత్తగా ఉంటారు. చర్చిలకు వచ్చేవాళ్ళు మాత్రం పొరపాటున కూడా తొందరపడి మొక్కుబడి చేయరు. బయట వాళ్ళు చేస్తారు. మొక్కుబడి అంటే వాళ్ళకి బాగా నమ్మకం. ఇది ఇస్తే ఆ దేవుడు నాకు అది ఇస్తాడనే నమ్మకం. కానీ దేవుని బిడ్డలకి మొక్కుబడి అంటే భయం. మన శ్రమలో మనము దేవునికి దగ్గరవుదాం. దేవుడు కృప చూపించును గాక. తలలు వంచండి.